ఇక దూర ప్రయాణాలు చేయాలంటే చుక్కలు చూడాల్సిందే. దాదాపుగా గంటన్నర ట్రాఫిక్లో చిక్కుకొని నరకయాతన అనుభవించాల్సిందే. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాల్లో బల్కంపేట నుంచి బాలానగర్ వెళ్లే వంతెన ఒకటి ఉంది. ఏ సమయమైనా సరే ఈ వంతెన పైన ట్రాఫిక్ జామ్ కొనసాగుతూనే ఉంటుంది. వంతెన ఇరుగ్గా ఉండడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రియాంక అందిస్తారు. మహానగరంలో నిత్యం ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. ఇక రద్దీ ప్రాంతాల్లో అయితే ప్రత్యేకంగా చెప్పాలక్కర్లేదు. ఐటీ కారిడార్తో పాటు అటువైపు వెహికల్స్ అయితే వెళ్లే రూట్తో పాటు చూసుకున్నట్లయితే కూడా కొన్ని ప్రదేశాల్లో కూడా రద్దీ ఎక్కువగా ఉంటుంది. యూసఫ్ కూడా కృష్ణనగర్ అలాగే బల్కంపేట్ బాలనగర్ వెళ్లే రూట్లో కూడా నిత్యం రద్దీగా ఉంటుంది. ఇక్కడ కూడా ట్రాఫిక్ సమస్యలు తలెత్తుతూనే ఉంటాయి. అయితే బల్కంపేట్ బాలనగర్ మధ్యలో చూసుకున్నట్లయితే కూడా ఈ ఫ్లైఓవర్ అయితే సుమారుగా కిలోమీటర్ వరకు ఉంటుంది. కానీ అది దాటాలంటే మాత్రం దాదాపుగా 3 కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్లో నరకం అనుభవించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడుతుంది. ఏ రోజైనా సరే సమయం ఏదైనా సరే వంతెనకి ఇరువైపులు అయితే కిలోమీటర్ల వరకు కూడా ట్రాఫిక్ నిలిచిపోతూ ఉంటుంది. మనం ఇక్కడ విజువల్లో చూసుకోవచ్చు. మిట్ట మధ్యాహ్నం అయినప్పటికీ కూడా వెహికల్స్ అన్నీ కూడా ఎలా వస్తున్నాయని కూడా ఇక ఉదయం సాయంత్రం వేళల్లో అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు, అలాగే షిఫ్ట్స్ వైజ్ వెళ్ళే వాళ్ళు ఉంటారు, లాగౌట్ లాగిన్ టైమ్స్ కూడా ఉంటాయి. కాబట్టి ఎక్కువగా ఈ రద్దీ అంతా వాహనాలతో అయితే ఈ ప్రాంతం అంతా కూడా రద్దీగా ఉంటుంది. నైట్ అయితే చాలు ఇంకా ట్రాఫిక్ కోసం ఈ ట్రాఫిక్లో గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. అమీర్పేట్ బేగంపేటలను అలాగే బాలనగర్తో కలిపే రహదారిలో ఇది ముఖ్యమైనది. అలాగే సికింద్రాబాద్ బోయిన్పల్లి నుంచి కూడా సనత్ నగర్ మూసాపేట వరకు కూడా ప్రత్యామ్నాయ అంటే షార్ట్కట్గా కూడా దీన్ని అయితే వాడుతూ ఉంటారు. దీంతో ఈ మార్గంలో నిత్యం వాహనాల రద్దీ ఉంటుందని కూడా ఈ వంతెనను వెడల్పు చేసి ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని వాహనదారులు అయితే కోరుతున్నారు. అయితే అయినప్పటికీ కూడా ఇంతవరకు అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు. మనం విజువల్లో చూడొచ్చు, వెహికల్స్ అయితే వస్తూ పోతూనే ఉన్నాయి. కానీ ఈ ఫ్లైఓవర్ అయితే ఇరుకుగా ఉంటుంది. గత కొన్నేళ్ల గురించి కూడా ఇక్కడ ఇదే సిచ్యువేషన్ అయితే కొనసాగుతుంది. దీనికి సంబంధించి కూడా ఉన్నతాధికారులందరికీ కూడా ఎన్నోసార్లు కంప్లైంట్ ఇచ్చారు. ఇక వాహనదారులు కావచ్చు, చుట్టుపక్కల ఉన్న స్థానికులు కూడా కావచ్చు, అంటే ఎన్నోసార్లు కంప్లైంట్ రేజ్ చేసినప్పటికీ కూడా ఇంతవరకు కూడా వచ్చి చూసి పోతున్నారు తప్ప ఈ ఇరుకైన ఈ ఫ్లైఓవర్ని రహదారిని అంతా కూడా వెడల్పు చేస్తామని ఎన్నోసార్లు హామీలు ఇచ్చినప్పుడు కూడా ఇంతవరకు అయితే ఎటువంటి పనులు అయితే మొదలు పెట్టలేదు. మరోవైపు చూసుకోవచ్చు, ఈ ఫ్లైఓవర్ అంతా కూడా దాదాపుగా దెబ్బతింది. అక్కడక్కడ గుంతలు పడడము, దాంతోపాటు చూసుకున్నట్లయితే కూడా ఆ రైలింగ్ కూడా అక్కడక్కడ దెబ్బతిన్నడం అయితే మనం గమనిస్తూనే ఉన్నాము విజువల్స్లో కూడా. అంటే చాలా చోట్ల కూడా ఇదే సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. ఈ ఫ్లైఓవర్ దగ్గర అక్కడక్కడ కూడా అంటే దీన్ని రిపేర్ చేస్తామని, మరమ్మతులు చేస్తామని అక్కడక్కడ కొన్నిసార్లు పనులు చేపట్టినప్పటికీ అది పూర్తిగా చేయకపోవడము, మధ్యలో గుంతలు ఉండడం వల్ల కూడా వాహనదారులు సాయంత్రం సమయంలో వెళ్ళేటప్పుడు, చీకటి సమయంలో వెళ్ళేటప్పుడు కూడా చూసుకోకుండా కొంచెం ఏమర్పాటుగా వెళ్ళినా సరే ప్రమాదాలు అయితే చోటు చేసుకుంటున్నాయి. మరోవైపు చూసుకున్నట్లయితే కూడా ఇందులోనే హెవీ వెహికల్స్, 2 వీలర్స్, 4 వీలర్స్ అన్ని కూడా వెళ్తూ ఉండడంతో ఇది ఈ ఫ్లైఓవర్ అంతా కూడా ఇరుకుగా ఉంటుంది. కాబట్టి ముందేదైనా పెద్ద వాహనం వెళ్ళినట్లయితే కూడా ఎన్నుకున్న వాహనాలను కూడా భారీగా నిలిచిపోతూ ఉన్నాయి. అంటే ముందున్న హెవీ వెహికల్ కదిలితే తప్ప ఎన్నుకున్న చిన్న వాహనాలను కూడా వెళ్ళలేని పరిస్థితి ఉంది. అంతా ఇరుకుగా ఉంది ఈ దారంతా కూడా. అయినప్పటికీ కూడా అధికారులు ఈ రహదారిని వెడల్పు చేసే విధంగా, ఈ ఫ్లైఓవర్ని మరింత వెడల్పు చేసే విధంగా అయితే ఎటువంటి చర్యలు అయితే చేపట్టడం లేదు. మనం చూడొచ్చు ఇక్కడ వాహనాల రద్దీ ఎలా కొనసాగుతుందని కూడా. ఇప్పటికైనా సరే సంబంధిత అధికారులు స్పందించి ఈ ట్రాఫిక్ని, ఈ రద్దీని అంతా కూడా దృష్టిలో పెట్టుకొని వాహనదారుల కోసమైనా సరే ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే వీలైనంత త్వరగా కూడా ఈ రద్దీని తొలగించే విధంగా ఈ ఫ్లైఓవర్ అంతా కూడా వెడల్పు చేయాలని వెంటనే చర్యలు చేపట్టినట్లయితే కూడా ప్రమాద తీవ్రత కూడా తగ్గుతుందని ఇక్కడ వాహనదారులందరూ కోరుతున్నారు. ఇప్పుడు జర్నలిస్ట్ రవితో ప్రియాంక, HM టీవీ, హైదరాబాద్.